జపనీస్ హౌసెస్ లోపల ఎలా ఉంటాయని. I like this one. I want to try to plant this. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులుగా నాకు ఎవరైనా ఫ్రెండ్స్ అయితే బాగుండు అని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. సరే ఈరోజు చర్చ్కి వెళ్ళాను. ఇక్కడ నాకు ఒక పెద్ద ఆవిడ కనిపించారు. నార్మల్గా మన లైఫ్ ఏంటి ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం కదా, మాట్లాడుతూ ఉన్నప్పుడు షీ రియలీ లైక్ మీ. నన్ను చాలా ఇష్టపడి వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. ట్రీట్ ఇవ్వడానికి లంచ్కి కూడా తీసుకెళ్లారనమాట. తనకి 65 years వరకు ఉంటుంది. చాలా పెద్ద ఆవిడ, చాలా బాగా మాట్లాడుతున్నారు. తనకి యాక్చువల్గా హస్బెండ్ లేరనమాట, ఒక్కరే ఉంటున్నారు. ఇంకెప్పుడైనా లోన్లీగా ఉన్నా ఎలా ఉన్నా సరే మా ఇంటికి రా, ఇక్కడే 2-3 days ఉండు అని చెప్పేసి పిలిచారనమాట. సరే కాసేపు ఇక్కడ ఉన్నాను. ఇంకా ఇంట్లో నేను అనుకున్నాను జపనీస్ హౌసెస్ లోపల ఎలా ఉంటాయని నేను బయట చూసినప్పుడల్లా అనుకుంటాను కదా, మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి వీడియో తీసాను అనమాట. తనని అడిగాను. తనకు కూడా వీడియోస్ రికార్డ్ చేయడం అంటే చాలా ఇష్టం అంట. ఎడిటింగ్ నేర్పించమన్నారు. సరే నేర్పిస్తానని చెప్పాను. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. తనకి ఇక్కడ ఒక అకాడమీ ఉంది జపాన్లో. తను స్పెషల్లీ ఏబుల్డ్ అనమాట. చాలా మంచి ఆవిడ. చూపిస్తాను, వచ్చేయండి. నేను తన ఇంటి ముందే ఉన్నాను. ఇది తన ఇల్లు, ఇక్కడ కనపడుతుంది కదా. వెనకాల నుంచి మీకు చూపిస్తాను. ఈ ఇల్లు అనమాట 2 floors ఉంటుంది. బిల్డింగ్ మొత్తం తను రెంట్ చేశారు. సో లోపల గార్డెన్, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ నుంచి ఇల్లు ఫుల్ కనపడదని నేను వెనకాల నుంచి వీడియో తీస్తున్నాను. సో బ్యాక్ సైడ్ నుంచి గేట్ తీగానే ఇక్కడ బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. సో గేట్ వేసేద్దాం. సో ఇది పక్కన వాళ్ళ ఇల్లు, గార్డెన్ అనమాట ఇదంతాను. ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో గార్డెన్ అంతా కూడా. అన్ని చెట్లు ఉన్నాయి చక్కగా. కరివేపాకు వేశారు, లెమన్ గ్రాస్ వేశారు, అదిగోండి మన కరివేపాకు. తర్వాత పుదీనా, కొత్తిమీర, లావెండర్, బ్లాక్బెర్రీ అన్ని ట్రీస్ వేశారనమాట. ఈవిడకి ట్రీస్ అంటే చాలా ఇష్టం. అలాగే ఇదిగోండి స్ట్రాబెర్రీ ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు. అదిగో స్ట్రాబెరీస్ వస్తున్నాయి. ఎంత ప్లెజెంట్గా ఉందో క్లైమేట్ అంతా. నాకైతే చాలా నచ్చింది గార్డెన్. అసలు నేను చెప్తూనే ఉన్నాను అనమాట, ఎంత బాగుందో అంటే వచ్చే నువ్వు కూడా ఇంకా లేట్ ఏంటి అని అంటున్నారు. సో ఇవి వచ్చేసి గార్లిక్ చైవ్స్. వీటిని మనం సూప్స్లో, కర్రీస్లో యూజ్ చేసుకుంటాం. ఇవి ఏవో ఫ్లవర్స్ వేసుకున్నారు. ఇంకా ఇదిగో కొత్తిమీర. చక్కగా అన్ని పువ్వులు వేసుకొని చక్కగా గాలి వస్తూ ఎంత బాగుందో మా వాతావరణం అంతాను. ఇల్లు ముందు నుంచి అయితే ఇలా కనపడుతుంది అనమాట. సో ఈ గేట్ ఓపెన్ చేసుకొని ఇట్లా రావాలి. ఇది ఎంట్రన్స్. సో నేను చెప్పాను కదా తను స్పెషల్లీ ఏబుల్డ్ అని. తనకి సంబంధించిన వీల్ చైర్ అనేది ఇందులో పెట్టేసుకున్నారు. ఇక లోపల ఎంట్రన్స్ ఇక్కడ అనమాట. సో ఎలా ఉంటుందో చూపిస్తాను, పదండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే వెల్కమ్. How clean is it? It doesn't look... 15 years. Yeah, it doesn't have all those... ఈ లోపల రూమ్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ కబర్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి తను అకాడమీ రన్ చేస్తున్నారు కదా, సో స్టడీ రూమ్ లాగా ఇక్కడ ఉంది. దిస్ ఇస్ ఫస్ట్ క్లాస్ రూమ్, రైట్? Yeah, this is B. B క్లాస్ రూమ్. ఇది క్లాస్ రూమ్ B అనమాట. ఇక్కడ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి అటుపక్క. సో ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్ళాలి. లైట్ ఆఫ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాష్రూమ్ ఒక రూమ్ ఉంది, చూపించారు కదా. ఇక్కడ వచ్చేసి దిస్ ఇస్ క్లాస్ రూమ్ A, రైట్? రైట్. ఇది క్లాస్ రూమ్ A. ఇక్కడ ఇంకొక క్లాస్ రూమ్ అనమాట. ఇస్ ఇట్ అనీస్? Anise. Yeah, we call it anasa puvu. Oh. Not jabatri. And this one, grove. I like this one. Yeah. I want to try to plant this. And Okay. I don't know how to plant, but I saw the video on YouTube. They have lemon, and then they stick this inside there. And I didn't buy. In 10 days, you start to grow. I don't know. I want to try. There, see, I buy so much. Cinnamon stick. అండ్ ఇక్కడ వచ్చేసి వంటగది అనమాట. If you come, you stay in that room. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు పైకి వెళ్తున్నాం. పై ఫ్లోర్. లోపల నుంచే స్టెప్స్ ఉంటాయి. తను ఇక్కడ ఇవి వేసుకున్నారనమాట, అనాస పువ్వులు. వాసన రాకుండా పెట్టుకున్నారంట, చెప్పారు. ఇట్లా వేసుకున్నారు మెట్లంతా కూడా. సో పైకి ఎక్కిన తర్వాత తన రూమ్ ఉంటుంది. అలాగే గెస్ట్ రూమ్. ఇది గెస్ట్ రూమ్.
యాక్చువల్లీ నాకు చెప్పారు, వస్తే నువ్వు ఈ రూమ్లో ఉండొచ్చు, ఒక 2 days ఉండు, ఫ్రైడే అలా వస్తే సండే చర్చ్కి వెళ్ళొచ్చు కలిసి అని చెప్పేసి. సో తను చాలా ఒక్కరే ఉంటున్నారు ఒంటరిగా. ఇక్కడ పిల్లలు వస్తూ ఉంటారు, ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా వాళ్ళు అలా కాలం గడుస్తూ ఉంది. ఈ రూమ్ తర్వాత ఇక్కడ తన రూమ్ ఉంది, ఇక్కడ వాష్రూమ్ ఉంది, ఎందుకంటే అది తన స్పెషల్ బెడ్ అవి ఉన్నాయి. సో కిందకి వెళ్ళిపోదాం. The picture already. Mhm. This is during I have festival, and then I have all this ఓకే. like doing all this with the children. తన గార్డెన్ శుభ్రం చేయడానికి ఎవరో వచ్చారు, అందుకని ఇప్పుడు బయటకు వచ్చాము. ఇక ముందైతే ఇలా ఉంటుంది అనమాట. ఇందాక గేట్ ఊడిపోయింది, సరిగా పెట్టడం మాకు అవ్వలేదు. ఇందులో నుంచి రాడ్ ఉంది కదా బయటకు వచ్చింది, ఎలా ఫిక్స్ చేయాలని తిప్పలు పడుతుంటే ఇంకా అక్కడ ఒక అంకుల్ ఉన్నారు కదా, ఆయన వచ్చి ఫిక్స్ చేశారనమాట మొత్తం అంతా. ఇది కూడా లూజ్ అయిపోయింది అనమాట, ఇంకా గట్టి కట్టడానికి ఫిక్స్ చేసాము తాళ్ళు తీసుకొచ్చి బరువు ఉండడానికి. సో ఇక్కడ నేను అనుకున్నాను ఎవరు సాయం చేయరని, కానీ ఆ అంకుల్ వచ్చి చక్కగా గేట్ని ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా చుట్టుపక్కల ఇలా ఉందన్నమాట, ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. చాలా పీస్ఫుల్గా ఉంది, కామ్గా ప్రశాంతంగా ఉందన్నమాట చక్కగా. ఇంకా నేను కూడా స్టార్ట్ అవ్వాలి, టైం 6:21 అవుతుంది, ఇంకా నేను కూడా స్టార్ట్ అవ్వాలి. అమ్మ అని పిలుద్దామంటే అమ్మ అని పిలవద్దంట, అక్క అని పిలవాలంట. Center where they sell all kinds of anything. I mean those, you know what home center is, right? And then ఈజ్ ద సూపర్ ఇస్ లైక్ యోము, no, even more bigger. Big giant. I think that's the biggest in Hirachka. ఓకే, విల్ గో దెన్. So you stay here Friday ఓకే. night. I would teach English, and what after that maybe you want to go and eat outside also can, no problem. తనకి ఫ్రైడే కాసేపు క్లాస్ ఉందంట, క్లాస్ అయిపోయిన తర్వాత కలిసి ఇక్కడికి అక్కడికి వెళ్దామని చెప్పేసి చెప్తున్నారనమాట. చాలా స్వీట్ అండ్ కైండ్ అండి, ఎంతో ప్రేమగా మాట్లాడారు. నిజంగా మా అమ్మతో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం, ఇది చేద్దాం అది చేద్దాం అని చిన్నపిల్లల చాలా ఎక్సైట్ అవుతూ చెప్తూ ఉన్నారనమాట. తన ఆరోగ్యం విషయంలో తనకి డయాలసిస్ ఉంది, అలాగే డయాబెటీస్ ఉంది. ఎవ్రీ అదర్ డే తనకి డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. సో ఇన్నున్నా సరే వేరే వాళ్ళతో మంచిగా ఉండటం, వాళ్ళకి తోచింది చేయటం, ఆ మనసు అనేది తనకి ఇంకా ఉంది. ఇంకా తనకి దేవుడే దిక్కని ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. ధైర్యంగా ఉండు, నువ్వు కూడా ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నాతో చెప్పు, నేనున్నాను నీకు అని మాట్లాడారు చాలాసేపు. ఇంకా ప్రేయర్ చేసి నన్ను పంపించారు ఇంటికి. ఇక తన లైఫ్ విషయానికి వస్తే వాళ్ళ హస్బెండ్ జపనీస్ని పెళ్లి చేసుకున్నారు ప్రేమించి. ఆయన ఇంకా బాగా టాక్సిక్ అయిపోయి కొట్టి చాలా హింసలు పెట్టారు. తర్వాత సపరేట్ అయిపోయి ఇంకా ఒక్కరే ఉంటున్నారు. పిల్లలు 2 ఉన్నారు కానీ వాళ్ళు ఎవరూ పట్టించుకోట. సో ఒక్కరే ఉంటున్నారని చెప్పి, ఇన్నున్నా కూడా నాకు దేవుడే ఉన్నాడు, ఆయన నన్ను వదిలిపెట్టలేదు, ఎవరు వదిలేసినా అని బాధపడ్డారు. నేను కూడా ధైర్యం చెప్పాను, నేను ఉన్నాను, మీకు ఏదైనా కావాలంటే నాకు చెప్పండి, మెసేజ్ చేయండి, నేను వస్తాను అని చెప్పి మాట్లాడాను. సో ఇంకా అలా ఒక ధైర్యం అనమాట. మనిషికి మనిషి తోడైతే కొంచెం బలంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఇలాంటి ఒక దేశంలో ఇట్లాంటి మంచి మంచి దొరకడం నిజంగా ఒక బ్లెస్సింగ్ అని చెప్పాలి. తన గురించి మీరు అందరూ ప్రేయర్ చేయండి, మీ ప్రేయర్స్లో తనని గుర్తుపెట్టుకోండి. సే బాయ్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.